నమస్తే అండి, మీ పేరు? రమేష్ అండి. సార్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం లడ్డుని చాలా అపవిత్రం చేశారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? ఇలాంటి వాడిని జైల్లో పడియాలి. అలాంటి వాడు తిరుపతి లడ్డూలు అలా మోసం చేసాడంటే 7 కొండలు వాడు జోలికి ఎవడు వెళ్ళా సరే సర్వనాశనం అయిపోతాడు. అలాంటి వాడిని ఏం చేయాలో ఆ ప్రభుత్వమే చేయాలి, లేదా కోర్టు చేయాలి. చూసుకుంటే పరిస్థితి హిందూ సాంప్రదాయాన్ని మంట గలిపేలా ఎంత దారుణాన్ని గొడగొట్టారు. పడదంగడుగా గుళ్ళు కూడా నాశనం చేశాడు, అన్నీ నాశనం చేశాడు. ఇంకేంటి మళ్ళీ ఈ తర్వాత వచ్చాడు మొత్తం మన హిందీ మతాన్ని నాశనమే. ఆంధ్రప్రదేశ్ ఏమి ఉండదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం తాగడేసినాడు. మరీ దారుణం కదండి. అది ఆయనతో ఎవరు ఆడినా కష్టమే. 7 కొండలు వాడుతారు, ఎవరు ఆడినా కష్టమే. ఎంత కూడా ఆడినాయి కష్టమే. చేసిందంతా చేసి మళ్ళీ మైకిల్ దగ్గరకు వచ్చి ఇష్టానుసారంగా జరుగుతుంది తప్పేంటి అని తప్పేంటి అంటాడా? ఇది అబద్ధ సర్వనాశనం అయిపోతాడండి. పీఠాపతులు కూడా చెప్తున్నారు సర్వనాశనం అయిపోతాడని. మరి పీఠాపతులు తింటారు కదండి, మనమైతే ఏదో ప్రసాదంగా తినేస్తుంటాం. వాళ్ళు ఎప్పుడూ నోట్లో అయిపోయి ఎట్టు పెట్టుకుని తింటారు. వాళ్ళు తిన్నారు, బేపన వాళ్ళు తిన్నారు, కొంతమంది చాలామంది తిన్నారు. చాలా నిష్టగా పూజలు చేసేవాళ్ళు. కానీ నెట్టుగా పూజలు చేసినట్టు ఇందాక వస్తే మొత్తం ఆ అమ్మాయి మొత్తం కడిగేసిన వదిలేసిన అంత రోజులు అందరూ ఆడంటే పడి చచ్చిపోయిన కూడా ఈ రోజున తిడుతున్నారు. ఎందుకండి అసలు హిందూ సాంప్రదాయం ఎందుకు గెట్టగా ఎంత చేస్తున్నారు? అది గెట్టగే ఆడి ఏం ఈశ్వరం మతం, కేరంట్రీ మతం. మన 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 మతం కాదు, మన దేవుడు అంటే పడదు, మన మతం అంటే పడదండి. ఇంకా ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ భావంతోనే చేసాడు తప్ప దీన్ని ఎంత దారుణంగా ఒడిగట్టాడు. అసలు ఎలాంటి వాళ్ళకి ఏం బుద్ధి చెప్పాలి? ప్రజలే బుద్ధులు చెప్తారు, కంగారు ఏం లేదండి. దగ్గర పడిపోయింది ఆడుకున్నాం, ప్రతి ఓడు బుద్ధి చెప్తారు అంటున్నారు. ఆడన్న మెచ్చుకున్న వాళ్ళు కూడా నిన్న గుడికాడికి వచ్చి ఈ పేపర్ చూసి ఇవన్నీ చూసి తిట్టడం మొదలెట్టారు బాగా. అంతే సార్. అదే ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు కదా, చంద్రబాబు గారి 100 రోజులు కంప్లీట్ అయింది. ఎలా ఉంది పరిపాలన? ఆయన వరసమనగా మీ పార్టీ సమస్య ఇస్తట్లేదండి. వరసమనక ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడు చేస్తాడండి విజయవాడలో? కానీ వీను 70 సంవత్సరాలు 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు తిరిగి అన్నీ ఇంటికి వెళ్ళకుండా చేయకుండా అన్ని పనులు చేసుకొచ్చాడు మహానుభావుడు. ఆయనట ఎక్కడో పడుకున్నాడంట, వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఉన్నాడంట, అది 30 మందిని చంపేశారట. అది రమ్మన విజయశేఖర్ రెడ్డిని 30 మందిని ఎక్కడ చంపాడు చూపెట్టమన్నాడు విజయవాడ వచ్చి. నేను 74 సంవత్సరాల నుండి చంద్రబాబుని అలుపేరగని పోరాటం చేసి వరదలు వస్తే మోకాలు నూతలు వెళ్ళి నీళ్ళకి వెళ్ళి కాపాడాడు. అవునండి, మోకాళ్ళ నీటిలో ప్రతి ఓళ్ళు మెచ్చుకుంటున్నారు. ఈ పరిపాలన బాగానే ఉంది. కొద్దిగా ఏదో తేడా వస్తుంది అక్కడక్కడ. ఏదంటే ఇస్తానన్నాడు కదా, పింఛన్లు అనగా ఇయ్యనగా మనం ఆలోచించాలి కదా. ప్రజలైన వాళ్ళకి ఇవన్నీ అప్పులని చేసావు, ఈ అప్పులని ఉద్యోగస్తులకి అందరికీ ఎగదెగ్గావు, ప్రావిడెంట్ ఫండ్లో దెబ్బేసావు, అన్నింటిలో దెబ్బి ఇంకేంటి బూడిది. మళ్ళీ మైకిల్ దగ్గర మా ఎంత అయిపోయినట్టు ఇంకండి. ఆ చరిత్ర ఇక్కడతో అయిపోయింది. కేవలం బురద జల్లే రాజకీయాలు చేసి ప్రభుత్వాన్ని ఏదో ఒకటి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం. ఇది రాదండి, ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. పెద్ద పీఠాపతులని మెచ్చుకుంటున్నారు ఈడంతండి. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అది భోజనం క్వాలిటీ కూడా మొత్తం తగ్గించేసి రేషన్ బియ్యంతో అన్నాలు ఉండేవారని, లడ్డు సైజు కూడా తగ్గిందని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఈ 6 సంవత్సరాలు ఎక్కిన తర్వాత జరిగింది. ఇది లడ్డు ఎంత, తిరుపతి లడ్డు ఎంత, అక్కడ శ్రీశైలం లడ్డు ఎంత, అన్నవరం లడ్డు ఎంత, సింహాచలం లడ్డు ఎంత, ఇంకేం చెప్తా అండి, అదంతేనండి. ఏమై జగన్మోహన్ రెడ్డి హిందూ సాంప్రదాయాన్ని మంట గలిపేలా ఈరోజు నువ్వు చేసినటువంటి పనికి అసలు నేనేం చేసినా తప్పులేదు. తిరుపతి లడ్డులో కలిస్తే తప్పేంటా? కల్తీ జరిగింది అయితే తప్పేంటని అడుగుతున్నావు. అసలు కనీసం ఆలోచించే విధానమైన ఉందా? నువ్వు ఒక క్రిస్టియన్వి, హిందూ సాంప్రదాయాల గురించి నీకు సరిగ్గా తెలుసో తెలీదో కానీ నాకు అర్థం కాదు. కానీ అసలు నువ్వు చేసే హిందూ సాంప్రదాయాల గురించి మాట్లాడిన మాటలు భారతదేశాన్ని కూడా ఈరోజు నాకు చాలా తలదించుకునేలా చేసావు. నువ్వు చేసిన పనులకు ఏంటంటే హిందూ సాంప్రదాయం గురించి నీకు తెలీదు. కనీసం నువ్వు మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే కల్తీ జరిగితే తప్పేంటా? ఇదే విషయం కనుక ఒక
6 నెలల క్రితం ఎలక్షన్ టైంలో కనుక విషయం ఇది బయటపడితే కనీసం నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలిచేవాడు కాదు. ఎందుకంటే పక్కాగా ప్రజలకు తెలుసు ఇది ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిందో, ఎటువంటి టైంలో జరిగింది. కల్తీ జరిగింది, 100% కల్తీ జరిగింది. నువ్వు ఉన్నప్పుడే ఈ కల్తీలని జరిగింది. నువ్వు కాదా ఆ నెయ్యి ఎక్కడి నుండి రావాలో, ఎంత కొనుగోలు చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ తయారవ్వాలో, తయారైన తర్వాత ఈ లడ్డు ఎన్ని దశల్లో ఎన్ని రకాలుగా తయారు చేయడానికి మనుషులు ఎలా నియమించాలో, దాన్ని ఫ్యాకల్టీకి ఎవరెవరు నియమించావో, టీడీడీ చైర్పర్సన్ ఎవరు నియమించావో అందరు నీ వాళ్ళు కదా. వాళ్ళందరినీ నియమించింది నువ్వు కదా. నీకు ఈ విషయం తెలియకుండా పోతుందా? దాంట్లో ఏం కలుస్తుంది, ఏం వస్తుంది, ఎలా జరుగుతుంది, ప్రతిదీ నీకు తెలుసు కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ లడ్డు ప్రసాదాన్ని నువ్వు ఇంత హేళనగా చేసి మాట్లాడుతున్నావంటే చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి. దేవునితో చెలగాట పడతా ఉన్నావు. నువ్వు రాజకీయాలు చేసుకో, 100 రకాలుగా చేసుకో. నువ్వు చంద్రబాబు గారిని నువ్వు ఏమైనా అనాలనుకుంటే, పవన్ కళ్యాణ్ ఏమైనా అనుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా నువ్వు 100 రకాలుగా విమర్శించుకో, నీకు అలవాటే కదా. దేవునితో చెలగాట మాటం ఎందుకు? నువ్వు ఆల్రెడీ 11 సీట్లకు పరిమితం అయ్యావు. ఒక పక్క వరదలతో ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటుంటే చంద్రబాబు గారు సహాయక చర్యలు చేసుకుంటూ నిమగ్నం అయిపోయి పరిస్థితులను చక్కబెట్టుకునే సందర్భాలు ఉంటే నువ్వు అక్కడ ఏం చేసావు? ప్రకాశం బ్యారేజ్ విషయంలో కూడా అలాగే చేసావు. అదే అయిపోయిందనగా ఇంకొక టాపిక్ ఏం చేసుకోవచ్చు? తిరుపతి లడ్డు విషయంలో అసలు నాకు దేనికి సంబంధం లేదు అంటున్నావు. నీకు సంబంధం లేకుండా జరిగే వ్యవహారాలు అయ్యి నువ్వు అధికారులు ఉన్నప్పుడే కదా ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మాకు తెలియదు, మాకు సందర్భం మాకు తెలియదు, అవన్నీ కూటమి ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి నా మీద దూషిస్తున్నారు, కావాలని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా ప్రెస్ మీట్లు పెట్టి. కనీసం ఆలోచన ఉండాలి కదా. విషయం క్లియర్ కట్గా ఓపెన్ అయింది, ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి, పక్కాగా ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ ఎందుకు ఓపిపడుతున్నారు? ఎందుకంటే దీంట్లో ఇంకా సమగ్ర విచారణ జరగాలి. అసలు దీని వెనక ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరెవరి హస్తాలు ఉన్నాయి. హిందూ సాంప్రదాయాన్ని మంటగలిపేలా ఇంత దుష్కార్యానికి ఒడిగట్టిన వాడెవ్వడు, దీని వెనక ఎవరున్నారు, ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకోవడం కోసమే కొన్ని రోజులు టైం పడతా ఉంది. చంద్రబాబు గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో దీనికి కారణమైన ఏ ఒక్కడిని విడిచిపెట్టం, ఎందుకంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే దీని వెనక ఉన్నటువంటి ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సింది. ఎందుకంటే ఒక పక్కన విపరీతమైన విషయాల్లో వెలుగులోకి వచ్చి ఇంత దారుణంగా నువ్వు ఒడిగడతాంటే నువ్వు చేసే పనులు ఏంటయ్యా? కనీసం ఆలోచన ఉండాలి కదా. ఏం చేస్తున్నావో ఏం చెందుతున్నావో ఆలోచన ఉండాలి కదా. కనీసం ఒక పక్కన బురద జల్లే కార్యక్రమాలలాగా నువ్వు చేసే ప్రతిదీ ఎంత దారుణంగా ఉందంటే చెప్పడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే చేయాల్సినవి చేసేస్తున్నాం, తర్వాత మా సంబంధం ఏంటి, మేమేం చేస్తాము, మా వల్ల చేసేది చెందేదని మాట్లాడుతున్నాం. కనీసం ఆలోచన ఉండాలి కదా. చేసినవన్నీ ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఒక పక్కన ఎంత దారుణానికి ఓడిగట్టి మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? ఈ స్క్రిప్ట్ మొత్తం నీ బ్యాచ్ అందరికి పంపించి దీని మీద డిబేట్లు పెట్టడం, దీనిపైన మళ్ళీ చర్చనీయాంశంగా లేవనెత్తడం, రోజా మాట్లాడడం, ఒక గడ్డ ఉమా మాట్లాడడం, అంబటి రాంబాబు మొత్తం మళ్ళీ మొదలెట్టేశారు. జగన్మోహన్ రెడ్డికి దీనికి ఏ సంబంధం లేదు, కావాలని ఇరికిస్తున్నారు, కావాలనే మనల్ని బురద జల్లేలా ఇలాంటి చేస్తానని చెప్పి ఇలాంటి చేయడం కోసమే నువ్వు చేసి ఈ పని అంతా. మళ్ళీ కొత్తగా ఏముంది దీని గురించి ఇంతలా మాట్లాడడం? చంద్రబాబు గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు, దీని విషయంలో ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. నువ్వు ప్రధానమంత్రికి లేఖ రాసినా, పిఎంకి రాసినా, సీఎం రాసినా, లేకపోతే ఎవరికి రాసినా ఖచ్చితంగా హిందూ సాంప్రదాయాలను మంటగలిపిన ఎవరినైనా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఎందుకంటే నువ్వు చేసిన పని అంత దారుణంగా ఉంది. దీనిపైన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సింది ఎవరైనా సరే. దీని వెనక ఒకవేళ చంద్రబాబు గారే ఉన్నా సరే చంద్రబాబు శిక్షణ పెడతారు, నువ్వు కూడా శిక్షణ పెంచాలి ఎవడున్నా సరే. ఎందుకంటే ఇది మామూలు చిన్న చితక విషయం కాదు, ఎలా వచ్చేలా విడిచిపెట్టడం కోసం.